హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ స్టాక్స్ అండ్ ఛానల్ అండి. ఈరోజు మనం డిస్కషన్ చేయబోయే స్టాక్స్ అండి గుజరాత్ స్టేట్ పెట్రో లిమిటెడ్ అండి, జేఎస్పిఎల్ స్టాక్ నేమ్ జేఎస్పిఎల్ అండి, గుజరాత్ స్టేట్ పెట్రో. ఇది చూసినట్టయితే మనకి ఒక డైలీ ఫ్రేమ్ అనేది. ఈ డైలీ ఫ్రేమ్లో మనకి ఎగ్జాక్ట్గా ప్రీవియస్ ఉన్న ప్రైస్ యాక్షన్ ఇక్కడ చూసారా, ఇది ఒక కప్ వచ్చిందండి. సో దాని తర్వాత డ్రాస్టిక్గా ఫాల్ అయింది స్టాక్. సో ఇక్కడ నుంచి ఇక్కడ గ్యాప్ డౌన్ అండి. ఈ గ్యాప్ డౌన్ తర్వాత కూడా స్టాక్ కొంచెం ఇక్కడ సపోర్ట్ తీసుకుని చూసారా, ఇక్కడ సపోర్ట్ తీసుకొని ఇంక దాని తర్వాత స్టాక్ అనేది మూవ్మెంట్ పైకి వెళ్తూ ఉందండి. ఇప్పుడు ప్రెసెంట్ చూసినట్టయితే కింద వాల్యూమ్ చూసారా, కింద వాల్యూమ్స్ ప్లస్ ఈ క్యాన్ చూసినట్టయితే ప్రీవియస్ ఉన్న ప్రైస్ యాక్షన్, ఈ రెండు ఉన్న ప్రైస్ యాక్షన్ చూసారా, ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి, ఈ రెండు ఉన్న ప్రైస్ యాక్షన్ ఇప్పుడున్న ప్రైస్ యాక్షన్ సేమ్ ఉందండి. సో ఈ గ్యాప్ కూడా మనకి చాలా ఫాస్ట్గా ఫిల్ అయిపోయిందండి. ఈ గ్యాప్ డౌన్ ఏదవుతుందో ఈ గ్యాప్ని కూడా మనకి ఇక్కడ చాలా ఫాస్ట్గా ఫిల్ చేసిందండి. అందులో విత్ వాల్యూమ్స్తో అండి, విత్ వాల్యూమ్స్తో మనకి ఈ గ్యాప్ ఫిల్ చేసింది. సో ప్రీవియస్ ఉన్న ప్రైస్ యాక్షన్ ఇప్పుడు ఈ ఫుల్ వాల్యూమ్తో స్టాక్ అనేది పులిష్ వచ్చిందండి. సో మనకి ఏంటంటే ఈ జోన్ మెయిన్ ఇంపార్టెంట్ అండి. అంటే ఇప్పుడు రెసిస్టెన్స్ జోన్లో ఉందండి, ఈ జోన్ మనకి మెయిన్ ఇంపార్టెంట్. ఈ జోన్ పైకి వచ్చి ప్రైస్ యాక్షన్ మనకు సస్టైనబిలిటీ అయితే కనుక ఈ స్టాక్లో మనం ర్యాలీ చూడొచ్చండి. దీన్నే మనం ఒక వీక్లీ ఫ్రేమ్ పెట్టి చూద్దామండి, ఒక కన్ఫర్మేషన్ అర్థమవుతుందండి. వీక్లీ ఫ్రేమ్ చూడండి, వీక్లీ ఫ్రేమ్ మనకి ఇక్కడ కరెక్ట్గా ఈ జోన్ పెడుతున్నానండి కర్సర్. ఈ జోన్ పెడితే 1 సెకండ్ నేను డ్రా చేస్తాను. చూడండి, ఇక్కడ కర్సర్ పెడితే ఈ జోన్ ఇక్కడ మనకి బ్రేక్అవుట్ అయిందండి. ఈ బ్రేక్అవుట్ అయిన తర్వాత స్టాక్ అనేది కొంచెం మూమెంట్ వచ్చి స్టాక్ అనేది కరెక్ట్గా మనకి ఈ జోన్ తర్వాత గ్యాప్ డౌన్ అయిందండి. గ్యాప్ డౌన్ తర్వాత కూడా ఇప్పుడు ఈ జోన్ మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి మనకి ఇది ఇచ్చేసిందండి. ఇప్పుడు సరే, సో మనకి ఇక్కడ డైలీ ఫ్రేమ్కి వద్దామండి. ఇప్పుడు ఇది డైలీ ఫ్రేమ్ అండి. ఇది చూసినట్టయితే మనకి స్పష్టంగా అర్థమవుతుందండి. ఇప్పుడు విత్ వాల్యూమ్స్తో ఇది బ్రేక్అవుట్ అయితే అవ్వబోతుందండి. సో ప్రైస్ యాక్షన్ పైకి సస్టైన్ వెళ్తే దీనిలో మనం ఒక ర్యాలీ చూడొచ్చండి. స్టాక్ నేమ్ జేఎస్పిఎల్ అండి, గుజరాత్ స్టేట్ పెట్రో. ఇది డైలీ ఫ్రేమ్ అండి. ఓకే అండి, నెక్స్ట్ మనం చెప్పుకోబోయే స్టాక్ అండి దాల్మియా బార్ షుగర్స్ అండి. దాల్మియా బార్ షుగర్ అండి. ఇది చూడండి, ఇది మొత్తం ఒక కన్స్ట్రక్షన్ అది అయిందండి. ఈ జోన్ మొత్తం కన్స్ట్రక్షన్ అది అయిందండి. నేను ఫస్ట్ వీక్లీ ఫ్రేమ్ తీసుకున్న తర్వాత మళ్ళీ మీకు డైలీ ఫ్రేమ్ మారుస్తారండి, గమనించండి. ఇది వీక్లీ ఫ్రేమ్ అండి. ఇప్పుడు నేను చేంజ్ చేసిన వీక్లీ ఫ్రేమ్ అండి. ఈ వీక్లీ ఫ్రేమ్లో మనకి స్టాక్ చూసినట్టయితే కింద ఒక ట్రెండ్ లైన్, పైన ఒక ట్రెండ్ లైన్ గీసానండి. ఈ అప్పర్ ట్రెండ్ లైన్ చూసుకున్నట్టయితే మనకి ఈ జోన్ బ్రేక్అవుట్ అయిందండి. కరెక్ట్గా ఈ లైన్ ట్రెండ్ లైన్ డ్రా చేసుకున్నట్టయితే ఈ జోన్ మనకి బ్రేక్అవుట్ అయిందండి. అంటే లాస్ట్ వీక్ బ్రేక్అవుట్ అయిందండి. వీక్లీ ఫ్రేమ్ కాబట్టి ఇది లాస్ట్ వీక్ బ్రేక్అవుట్ అయిందండి. బట్ కానీ మనకి కన్ఫర్మేషన్ కావాలంటే ప్రీవియస్ ఉన్న ప్రైస్ యాక్షన్ చూసారా, ఇక్కడ ఈ జోన్ ప్రైస్ యాక్షన్ మనకి కన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలండి. మనకంటే దీని స్ట్రెంత్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి. ఈ ప్రీవియస్ ఉన్న ప్రైస్ యాక్షన్ ఏదైతే ఉందో ఇప్పుడు నేను పెట్టి కర్సర్, ఇక్కడున్న ప్రైస్ యాక్షన్ ఇప్పుడున్న ప్రైస్ యాక్షన్ సేమ్ కరెక్ట్ అండి ఇప్పుడు. సో అందుకనే నేను ఇలా తీసుకున్నానండి. అంటే లాస్ట్ వీక్ చెప్పలేదు, ఈ వీక్ చెప్పుకున్నాను కాబట్టి అది నేను ఎక్స్ప్లెయిన్ చేశానండి. చూసినట్టయితే మనకి ఇది ఒక సిమెంటెడ్ ట్రయాంగిల్ అయితే కనబడుతుందండి. ఇది చూసినట్టయితే మనకి ఒక లాంగ్ కన్స్ట్రక్షన్ అయిందండి. ఈ లాంగ్ కన్స్ట్రక్షన్ కూడా ఈ జోన్ మొత్తం ఒక కర్సర్ తీసుకుంటే మనకి ఇలా కర్సర్ తీసుకుంటే మనకి అప్ మూమెంట్ చూపిస్తుంది స్టాక్ మొత్తం. ఈ జోన్ తీసుకున్న తర్వాత ఇక్కడ సపోర్ట్ తీసుకున్న తర్వాత స్టాక్ చూస్తే మనకు మొత్తం అప్ మూమెంట్ చూపిస్తుందండి. ఇక్కడ చూసినట్టు కూడా మనకి వీక్లీ ఫ్రేమ్ ఉందండి. 1 2 3 4 వీక్స్ నుంచి స్టాక్ అనేది పైకి ఎత్తునే ఉందండి. బట్ కానీ మనకైతే ఇక్కడ కన్ఫర్మేషన్ రావాలండి ఇప్పుడు ప్రెజెంట్. సో కన్ఫర్మేషన్ లేదు, మనం ఎంట్రీ తీసుకోలేమండి. సో ఇప్పుడు మనకి ఈ జోన్ నుంచి మనం డైలీ ఫ్రేమ్ పోతామండి. డైలీ ఫ్రేమ్ ఎందుకు వద్దామని అంటే
మనకి ఈ మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఇది చూసినట్టయితే ఈ విక్స్ చూసారా, ఈ విక్స్ ప్లస్ ఇప్పుడున్న ప్రైస్ యాక్షన్ ఏదైతే ఉందో మనకి సేమ్ అయితే టచ్ చేస్తుందండి. సో రేపు మార్నింగ్ అనేది, అంటే రేపు మార్నింగ్ కదండి, రేపు రాబోయే సెక్షన్స్లో ఈ ప్రీవియస్ ఉన్న ప్రైస్ యాక్షన్ ఏదైతే ఉందో దానిపైకి సస్టైనబిలిటీ అవ్వాలండి. అప్పుడే మనం దీనిలో ఒక ఎంట్రీ తీసుకుంటామండి. ఓకే అండి. స్టాక్ ఫ్రేమ్ దాల్మియా భారత్ షుగర్స్ అండి, డైలీ ఫ్రేమ్ అండి. నెక్స్ట్ మనం చెప్పుకోబోయే స్టాక్ అండి రిలిగేర్ అండి. స్టాక్ ఫ్రేమ్ రిలిగేర్ అండి. ఇది కూడా డైలీ ఫ్రేమ్ అండి తీసుకుంటుంది, గమనించండి. చూసినట్టయితే మనకి ఒక కన్సల్టేషన్ అయితే అయిందండి. కన్సల్టేషన్ అయిన తర్వాత ఈ జోన్ వచ్చింది సార్, ఈ జోన్ మనకి బ్రేక్ అయిందండి. బ్రేక్ అయిన తర్వాత స్టాక్ కొంచెం ర్యాలీ జరిగిన తర్వాత ఎవ్రీడే మళ్ళీ ఇక్కడ మనకి ఒక కన్సల్టేషన్ అయితే అవుతుందండి. వాల్యూమ్స్ అయితే బిల్డప్ అవుతున్నాయి. ప్రీవియస్ ఉన్న ప్రైస్ యాక్షన్ చూసారా, 1 2 3 అండి, 3 క్యాండిల్స్ నుంచి అదే ప్రైస్ యాక్షన్ టచ్ చేస్తుందండి, వస్తుందండి. సో ఇక్కడ మనకి బ్రేక్ అయిన తర్వాత స్టాక్ అనేది ఈ జోన్ అయితే నిలబడిందండి. మనకి ఇప్పుడు ఈ జోన్ మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఈ జోన్ క్రాస్ చేసిన తర్వాత మనకి ఒక ర్యాలీ ఉండొచ్చండి. దీన్నే మనం ఒక మంత్లీ ఫ్రేమ్ పెట్టి చూద్దామండి. మంత్లీ టైం ఫ్రేమ్ మారుస్తాం చూడండి. చూడండి, మంత్లీ ఫ్రేమ్లో మనకి ఒక కప్ అయితే ఫామ్ చేస్తుందండి. ఇది ఒక హ్యాండిల్ అండి, కప్ అండ్ హ్యాండిల్ అయితే ఫామ్ చేస్తుందండి ప్రీవియస్. ఇప్పుడు చూసినట్టయితే ఈ కప్ అండ్ హ్యాండ్లో కూడా మనకి ఈ జోన్ చూసినట్టయితే, మీకు కష్టపడుతుంది సారా, ఈ జోన్ చూసినట్టయితే మనకి ఒక విక్ వచ్చిందండి. ఈ విక్ ప్లస్ ఇప్పుడున్న ప్రైస్ యాక్షన్ సేమ్ నడుస్తుందండి ఇప్పుడు. సో ఈ విక్ సేమ్ నడుస్తుందండి. సో మనకి మంత్లీ ఫ్రేమ్లో కొంచెం చోట కష్టం కాబట్టి దీన్ని మనం డైలీ మారుద్దామండి. డైలీ ఫ్రేమ్ మారుద్దాం చూడండి. చూడండి, ఇది డైలీ ఫ్రేమ్ అండి. ఇప్పుడు మనకి లాంగ్ కన్స్ట్రక్షన్ అయిందండి. ఇక్కడ కన్స్ట్రక్షన్ అయిన తర్వాత బ్రేక్అవుట్ అయిందండి. బ్రేక్అవుట్ అయిన తర్వాత సేమ్ ప్రైస్ యాక్షన్లో నడుస్తుందండి. ఇప్పుడు మనకి ఈ జోన్ మేజర్ జోన్ అండి ఇది. ఈ జోన్ క్రాస్ చేసి మనకి సస్టైనబుల్ అయితే ప్రైస్ యాక్షన్ అనేది దీనిలో మనకి ర్యాలీ చూడొచ్చు అండి. స్టాక్ అండ్ రిలిగేర్ అండి, డైలీ ఫ్రేమ్ అండి. ఓకే అండి. మనం చెప్పుకోబోయే నెక్స్ట్ స్టాక్ అండి వెంటా ల్యాబ్స్ అండి. స్టాక్ ఫ్రేమ్ వెంటా ల్యాబ్స్ అండి. ఇది నేను వీక్లీ ఫ్రేమ్ తీసుకున్నానండి. వీక్లీ ఫ్రేమ్ తీసుకుంటున్న కారణం ఏంటంటే మనకి డైలీ ఫ్రేమ్ కన్నా వీక్లీ ఫ్రేమ్ బాగుందండి చూడటానికి. సో అందుకని నేను వీక్లీ ఫ్రేమ్, డైలీ ఫ్రేమ్, మంత్లీ ఫ్రేమ్ చెప్తుంటానండి, గమనించండి. ఇది చూసినట్టయితే మనకి ఒక రెసిస్టెన్స్ జోన్ అయితే ఉందండి. ఇప్పుడు ప్రీవియస్ ఉన్న ప్రైస్ యాక్షన్ ప్లస్ ఇక్కడ ఒకసారి టచ్ చేస్తుందండి, బట్ దానిలో స్ట్రెంత్ అయితే కనపడలేదండి స్టాక్లో. సో మళ్ళీ ఫాలో అయ్యింది. కానీ కింద మనకు ఒక డ్రా చేసుకున్న ట్రెండ్ ఏదైతే ఉందో దాన్ని కరెక్ట్గా రెస్పెక్ట్ చేసుకుని వెళ్తుందండి ప్రైస్ యాక్షన్ అనేది. ఈ ప్రైస్ యాక్షన్ కరెక్ట్ దానికి సేమ్ మనకు రెస్పెక్ట్ చేసుకుని వెళ్తుందండి. లాస్ట్ వీక్ ప్లస్ ఈ వీక్ చూసినట్టయితే ఒక మంచి క్యాండిల్తో, ఒక బిగ్ క్యాండిల్స్ అండి. లాస్ట్ వీక్ ఈ వీక్ ఒక మంచి బిగ్ క్యాండిల్స్తో మనకి ఈ రెసిస్టెన్స్ లెవెల్స్ క్రాస్ చేస్తాను రెడీగా ఉందండి. సో మనకి ఈ జోన్ క్రాస్ చేస్తే కనుక దీనిలో కూడా మనకు ర్యాలీ అయితే చూడొచ్చండి. స్టాక్ ఫ్రేమ్ వెంటా ల్యాబ్స్ అండి, వీక్లీ ఫ్రేమ్ అండి. మనం చెప్పుకోబోయే స్టాక్ అండి నెక్స్ట్ వన్ బన్నారీ ఏఎం స్పిన్ మిల్స్ అండి. బన్నారీ ఏఎం స్పిన్ మిల్స్ ఇది మంత్లీగా తీసుకున్నానండి. మంత్లీ ఫ్రేమ్గా నేను డ్రా చేసుకుంటున్నాను చూడండి. ఇది చూసినట్టయితే మనకి ఇందాక చేసుకున్న సేమ్ ప్యాటర్న్ లాగే కనబడుతుందండి. ఒక అప్పర్ ట్రెండ్ లైన్, లోవర్ ట్రెండ్ లైన్ అండి. కరెక్ట్గా మనకి ఈ ప్రైస్ యాక్షన్ అయితే మనకి టచ్ చేస్తుందండి ఒక ట్రెండ్ లైన్లో. ప్రజెంట్ మనకి ఇప్పుడు ఏంటంటే ఈ జోన్ మెయిన్ పాయింట్ అండి. ఈ జోన్ మనకి పైకి సస్టైనబిలిటీ అయితే కనుక దీనిలో కూడా మనకి ర్యాలీ చూడొచ్చండి. ఇది కింద వాల్యూమ్స్ కూడా మంచి వాల్యూమ్ బిల్డ్ అవుతున్నాయండి. ఈ మధ్య జోన్ చూసారా, ఈ మధ్య జోన్ మనకి వాల్యూమ్స్ అయితే లేవండి. ప్రజెంట్ ఇప్పుడు చూసినట్టయితే మంత్లీ ఫ్రేమ్లో మనకి ఒక వాల్యూమ్ బిల్డ్ అవుతున్నాయండి. సో మనం చూసినట్టయితే ఇక్కడ డోజీ వచ్చిందండి, డోజీ ఫ్రేమ్ వచ్చింది. డోజీ ఫ్రేమ్ తర్వాత ఒక బిగ్ క్యాండిల్ వచ్చింది. ఈ క్యాండిల్ చూసినట్టయితే మనకి ఒక విక్ అయితే కిందకు ఉందండి, బాడీ మొత్తం పైకి ఉందండి.
సో మనకి ఏమర్థం అవుతుందంటే దీనిలో ఈ జోన్ క్రాస్ చేస్తుందేమో అని అనిపిస్తుందండి. ఇదండి ఒక నా వ్యూ. స్టాక్ ఫ్రేమ్ బన్నారి ఏఎం స్పిన్ మిల్ అండి, మంత్లీ ఫ్రేమ్ అండి. ఇదండి, కొత్తగా చూసేవారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీగా మనం సబ్స్క్రైబ్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.